దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. తమిళనాడు, ఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 3 రోజుల పాటు విస్తారంగా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు నెల్లూరు, తిరుపతిలో వర్షాలు కురుస్తాయంటున్నారు. ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఈదురుగాలులు పెరిగి చలి కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అప్డేట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఉత్తరాంధ్ర కూడా చాలా వరకు వర్షాలు ఉన్నట్టు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం కేవలం రాయలసీమ, తమిళనాడు అలాగే దక్షిణ కోస్తాపై కాకుండా ఇటు ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, చిత్తూరు, ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాల వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆయా ప్రాంతాలపై అధిక ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ రోజు, రేపు కూడా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రకాశం, బాపట్లతో పాటు ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదు కానుంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మరోవైపు ఈదురుగాలుల ప్రభావం కూడా అధికంగా ఉండనున్న నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈదురుగాలు పెరిగితే కనుక చలి తీవ్రత కూడా మరింత పెరిగేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశం ఉంది. కార్తీక్. ఓకే, థ్యాంక్ యూ అండి.